మీ బ్లౌజ్ హ్యాండ్స్ పర్ఫెక్ట్గా రావాలంటే 2-3 రకాల పద్ధతిలో ఎలా కట్ చేసినా పర్ఫెక్ట్గా వచ్చేలా చూపిస్తాను చూడండి. ముందుగా మీరు మీ బ్లౌజ్ హ్యాండ్స్ పొడవును తీసుకోండి. ఇలా మీ బ్లౌజ్ హ్యాండ్స్ పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది అందరికీ ఈ మార్కింగ్ చేసుకోవడం ఈజీగానే ఉంటుంది. ఈ బ్లౌజ్ యొక్క చంక వెడల్పు తీసుకోవడమే చాలామంది కష్టంగా ఉంటుంది. 30 సైజు చెస్ట్ భాగం 30 సైజు ఉన్న వారికి అయితే ఇంకా ఈ ఎడల్పు వచ్చేసి 6 తీసుకోండి. ఎక్స్ట్రా కుట్ల కోసం 2 ఇంచులు తీసుకోండి. మొత్తం 8 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇది నేను చెస్ట్ కొలతలను బట్టి చెప్తున్నాను, తర్వాత బ్లౌజ్ కొలతలను బట్టి కూడా చెప్తాను. చెస్ట్ 32 అయితే 6.5 తీసుకోండి. తర్వాత 2 ఇంచులు ఎక్స్ట్రా కుట్ల కోసం, మొత్తం 8.5. అదే చెస్ట్ భాగం 34 అయితే 7 తీసుకోండి. ఎక్స్ట్రా కుట్ల కోసం 2 ఇంచులు, మొత్తం 9 ఇంచెస్. ఈ విధంగా 36 అయితే ఇంకా 7.5 ప్లస్ 2 తర్వాత 9.5 వచ్చేస్తుంది. ఈ విధంగా చెస్ట్ కొలతను బట్టి ఈ చంక వెడల్పు తీసుకోవచ్చు. ఇది 32 సైజ్ బ్లౌజ్ కనుక దీనికి వచ్చేసి 6.5 తీసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ కోసం ఏ బ్లౌజ్కైనా సరే, ఏ బ్లౌజ్ హ్యాండ్స్కైనా సరే 2 ఇంచెస్ కిందికి డౌన్ చేసుకోండి. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చంక వెడల్పును తీసుకోండి. ఇది 32 సైజ్ బ్లౌజ్ కనుక 6.5 అని చెప్పాను కదా, 6.5కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ పై భాగాన 1.5 ఇంచుకి ఎవరికైనా సరే 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా డాట్స్ పెట్టేసుకోండి. ఇలా డౌన్ చేస్తూ కొంచెం డాట్స్ పెట్టేసుకోండి. చేతి వెడల్పుకు మీరు ఒక మార్కింగ్ ఇవ్వండి. ఆ తర్వాత ఎక్స్ట్రా కుట్ల కోసం 2 ఇంచులకు ఒక మార్క్ వేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటికి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా వంపుగా కాస్త పొడవు హ్యాండ్స్కి అయితే కొంచెం వంపుగా డాట్స్ వేసుకోండి. అప్పుడే మీకు కుచ్చు లేకుండా, సంక దగ్గర ముడతలు రాకుండా, హ్యాండ్స్ దగ్గర ముడతలు రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కొంచెం వంపుగా కుట్టుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చంక లోతు భాగం కోసం ఇక్కడ 1 ఇంచుకి ఒక మార్క్ చేసుకోండి. 1 ఇంచుకి ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఈ నుంచి ఇడికి సెంటర్ పాయింట్ చూసుకొని ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ వేసుకోండి. 6.5 ఉంది. 3/4 వచ్చేసి ఒక 1/2 ఇంచు కిందికి మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా డాట్స్ పెట్టేసుకోండి. ఈ పాయింట్ దగ్గరికి ఇలా కలిపేసేయండి. తర్వాత ఇక్కడ నుంచి ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా కలిపేసేయండి. ఇలా చేస్తే హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. బ్లౌజ్ కొలతలతో కూడా చూపిస్తాను చూడండి. మీ బ్లౌజ్ ఆర్మ్ రౌండ్ భాగాన్ని తీసుకొని కొల్చండి. అంటే చంక భాగాన్ని షోల్డర్ దగ్గర నుంచి పైనుంచి కిందికి ఎంత వస్తుందో కొల్చండి. ఇలా పైన టేప్ పెట్టేసి షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు కొల్చండి. ఎక్స్ట్రా కుట్లకు క్లాత్ ఉంటుంది కదా, ఆ లాస్ట్ వరకు కొలిచేస్తే 9.5 వచ్చింది. ఆ 9.5ను 1 ఇంచు మైనస్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే భుజం కుట్టు పోతుంది, చుట్టూ రౌండ్ కుట్టు పడినప్పుడు కూడా తగ్గుతుంది కనుక 1 ఇంచు మైనస్ చేసి పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా సేమ్ 6.5 వెడల్పు 2 ఇంచులు కుట్ల కోసం పెట్టుకొని సేమ్ ఇలాగే మార్కింగ్ వేసుకొని కట్ చేసుకున్నారంటే మీ బ్లౌజ్ హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కూడా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత కింద ఒక 1/4 ఇంచు ఇట్లా డౌన్ చేయండి. డౌన్ చేస్తే ఈ చంక అనేది పైకి పట్టేసి బ్లౌజ్ను ఇక్కడ ఎత్తుకోకుండా పర్ఫెక్ట్గా కూర్చుండేలా చేస్తుంది. కొంచెం ఒక 1/4 ఇంచుకి ఇట్లా డౌన్ కట్ చేసేయండి. ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేస్తారంటే మీకు ఎలా కుట్టుకున్నా కూడా హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఎలాంటి ముడతలు లేకుండా హ్యాండ్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ ఒక
చిన్న డాట్ పెట్టేసుకోండి సెంటర్ పాయింట్ గుర్తుగా. ఇప్పుడు 2 భాగాలు తీసుకొని చంక లోతు భాగాన్ని తీసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ గుర్తుండడం కోసం మీరు చిన్న డాట్ పెట్టేసుకోండి. ఒకసారి మీ బ్లౌజ్ కొలతలతో మీరు ఒక అట్టముక్క మీద కానీ లేకపోతే ఇలా ఒక పేపర్ పైన కానీ డ్రా చేసుకొని పెట్టుకున్నారంటే ఎప్పటికైనా చాలా ఈజీగా ఉంటుంది. హ్యాండ్స్ కట్ చేసుకున్నప్పుడంతా కూడా దీన్ని ఉపయోగించి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటుండొచ్చు. ఇలా పెట్టేసుకొని ఉపయోగించి ఈ అట్టముక్కను ఉపయోగించి హ్యాండ్స్ కట్ చేసుకుంటూ మీరు చెస్ట్ కొలతలను బట్టి కానీ లేకపోతే బ్లౌజ్ యొక్క చంక మార్పును బట్టి కానీ మీరు హ్యాండ్స్ని కట్ చేసుకున్నారంటే హ్యాండ్స్కి ఎలాంటి ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది.